మహారాష్ట్ర ఎన్నికలకు ముందు వక్ఫ్ బిల్లు వివాదాన్ని పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఐఎన్డీఏ కూటమి. మహారాష్ట్ర ఎన్నికల్లో దాన్ని ఒక ఎజెండా కిందకి మార్చింది. తీరా చూస్తే భారీ దెబ్బతిన్నది. అదే సందర్భంలో జార్ఖండ్లో కూడా తీసుకొచ్చారు. అక్కడ భారతీయ జనతా పార్టీ సెకండ్ పార్టీ కింద ఎమర్జ్ అయింది. అంటే టోటల్గా ప్రజలు వక్ఫ్ బిల్లు విషయంలో వీళ్ళు చేసిన దానికి భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపినటువంటి పరిస్థితి ఎక్కువ ఉంది. ఆ సంతోషంతోనే నరేంద్ర మోడీ మొన్న ఈ గెలిచిన సంబరాల సందర్భంగా ఉపన్యాసం ఇచ్చినప్పుడు వక్ఫ్ బిల్లు తెచ్చి తీరతాం అని చెప్పారు. కానీ వక్ఫ్ బిల్లు ఈ పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కాగానే అదాని ఇష్యూ చర్చకు వస్తున్నటువంటి సందర్భంలో వక్ఫ్ బిల్లు తీసుకొచ్చి ఈ ఇష్యూనంతా అటుకు తీసుకెళ్తారనుకుంటే అసలు వక్ఫ్ బిల్లుని ఆ స్టాండింగ్ కమిటీకి పంపించిన దానికి గడువు వచ్చే ఏడాది బడ్జెట్ సెషన్స్ దాకా పెట్టేశారు. అంటే ఈలోపు వక్ఫ్ బిల్ లేదు. దీని వెనకాల ఏంటి ఉద్దేశం అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ నోరు జారి చెప్పింది ఏంటంటే ఢిల్లీ ఎన్నికల తర్వాత జరుగుతుంది అన్నట్టు. పోనీ వక్ఫ్ బిల్ ఆగినంత మాత్రం ఢిల్లీలో ఓట్లేస్తారా? అదే $1 మిలియన్ ప్రశ్న.